ఏంటి డిఎస్పీ ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదులే. ఆయన ఏంటయ్యా అంత కేక పెట్టావు? కొంప తీసి డబ్బులు ఇస్తున్నావా ఏంటి? కొంప తీయకుండా డబ్బులు ఇస్తున్నాడు డిఎస్పీ. ఏంటి నిజమా? అవును డిఎస్పీ, నీ 60,000 నీకు ఇచ్చేస్తున్నాం. ఇదిగో డిఎస్పీ. థ్యాంక్స్ బాబు. నీకో సంగతి చెప్పాలి డిఎస్పీ, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నీ డబ్బులు నేను వడ్డీకి తిప్పలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాబు, డబ్బు చేతికి అందింది అది చాలు. మీకు ఇప్పుడు మంచి స్పెషల్ టీ ఇస్తా. శ్రేణి, నీకు దండం పెడతాను శ్రేణి, దయచేసి ఈ విషయాలు చెప్పకే. మరి నాకేంటి? నేను బాగా రిచ్ అయ్యాక నువ్వెక్కడున్నా నీ చిటికిని వెలికి ఉంగరం చెప్పించి పెడతా. అబ్బా, అంత ఖర్చెందుకు లేరా పాపం. ఏంటి సత్తి, ఏం మాట్లాడుతున్నావు? మరేం లేదు శిరీష్, సత్తి ఆ ఆనంది మాతస్కి మాకు కూడా చెప్తున్నాడు అంతే. కోడలి పిల్ల గుండ్రాయిలా ఉందిగా. ఏంటే పార్వతి, మన బస్తీలో ఇలా కోడలు అతని కోపంగా చూస్తే గ్యాస్ నుంతే తగలెట్టేసేవాళ్ళం. పైగా నువ్వు బస్తీకి ప్రెసిడెంట్వి. నువ్వే కోడలికి తలొగ్గితే బస్తీ పరువు ఏం కావాలమ్మా? ఓహో, అన్నయ్య గారా? నేనన్నయ్య నాంచారిని, పార్వతి వాళ్ళ బస్తీలో ఉంటాం. ఏంటే అది ఇది అంటున్నావు? ఎంత లేదన్నా నేను ఈ అత్తని. అది అలా గడ్డి పెట్టు. ముందు నువ్వు బయటికి నడు. ఏంటే తెగ నిరుగుతున్నావు? పనిదానివి పనిదానిలా ఉండు. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబు అశోక్, వీళ్ళిద్దరూ కలిసి నన్ను చంపబో. చూడండి, మీ ఇద్దరికి ఇదే లాస్ట్ వార్నింగ్. నాకు గాని తెక్కరగిందంటే ఇలా రోజుకు ఒకసారి కూడా ఇంటికి రాను. నువ్వు లోపలికి వెళ్ళిపోయి. ఎరగతే ఇస్తా. టూ మచ్ అంట, టూ మచ్. ఇది ఎక్కడ కేసురా బాబు? ఏందన్నా ఫ్లాట్ అయిపోయావా? ఫ్లాట్ కాదురా, ఫిక్స్ అయిపోయాను. అవునరా, నాకు అర్థం కాలేదు. కొత్త నోట్లు ఇచ్చి పాతవి తీసుకుంది కదా. నీకెలా తెలుసురా? భలే వాడివే అన్నా. ఇప్పుడు చెప్పరా. ఆ అక్కకి సెకండ్ హ్యాండ్ సామాన్లు అంటే భలే ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. ఈ షర్టు ఎవరు కొనిచ్చారనుకుంటున్నావు? ఆ అక్కే. ఆ రోజు అదన్నా జరిగింది. నీలాంటి పరువు తక్కువ వాడితో నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం నాకు పరువు తక్కువ. వస్తా. నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళు. చూడు, నువ్వు నా చొక్కా పట్టుకుంటే జనం ఏమీ అనుకోరు, కానీ నేను నీ చొక్కా పట్టుకుంటే జనం వింతగా చూస్తారు. నువ్వు అసలే రోగిష్టి వెదవ్వి. ఒక్క దెబ్బ కొట్టానంటే చాలు. నేను నీకు నయా పైసివ్వను. నీ దిక్కున్న చోట చెప్పకపో. నా కోసం కాలేజీకి వచ్చావనుకో, నీ సంగతి కుర్రోళ్లతో చెప్తా. నీ దూల తీరుద్ది. వస్తా. సార్, గుడ్ మార్నింగ్ సార్. రండి సార్, రండి. ఏంటి డిస్టర్బ్ చేశానా? రేయ్, నిన్న మనం రాత్రి చేసిన దానికి రివర్స్ అయిపోతున్నాడు. ఏంటి గజా గారు గుసగుసలాడుతున్నారు? అబ్బే, గుసగుసలు కాదు సార్, అక్క గసగసాలు తెమ్మంటాను, తెచ్చావా అని అడుగుతున్నాను అంతే. అవును సార్, గసాలు తేడా మర్చిపోయానే. ఒక్క నిమిషం సార్, అక్కకి ఫోన్ చేసి చెప్తా. ఫోన్ చేసి ఎందుకు లేరా, సార్కి కొనిచ్చి పంపిద్దాం. చెప్పరా లక్కీ. చంపేస్తున్నారు బాబోయ్. ఏమైందిరా? ఓర్ని, నేను ఇంకా మిమ్మల్ని కొట్టనే లేదు కదరా. ఊరుకోండి సార్, గొట్టుని బాదినట్టు బాదారు, మళ్ళీ కొట్టాలంటారా? ఏంటి కావాలి? ఏంటి గోళ? ఈ అరుపులు నా క్యాబిన్ వరకు వినపడుతున్నాయి. చూడండి సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని కూడా చూడకుండా ఎల్కేజీ పిల్లల్లా కొడుతున్నారు. ఇవాళ రేపు వాళ్ళని కొడుతున్నందుకు పోలీస్ కేసులు కూడా పెడుతున్నారు సార్. ఆగవేవాలి, అసలు నీకు వివరం తెలుసటయ్యా? ఇప్పుడు వాళ్లే మమ్మల్ని కొట్టారని బయట ధర్నాలు చేస్తే ట్రాఫిక్ జామ్ అవుద్ది. అమ్మా, వాళ్ళంతా పచ్చి పుండైపోయింది సార్. అమ్మా, నిన్ను